వెల్కమ్ టు వారధి. నేను శ్రీలత. రేవంత్ కు నోటీసుల వెనుక బీజేపీ ఉందా? తెలంగాణకు బీజేపీ చేసిందేమిటి? కర్ణాటక స్కాండల్ ప్రభావం ఎంతవరకు ఉంది? వీటితో పాటు మరిన్ని విషయాలపై స్పందించడానికి బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016, వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 8006036036. నమస్తే కుమార్ గారు. అమిత్ షా రోడ్ షో ఈరోజు ఎలా జరిగింది? పార్టీ క్యాడర్లో జోష్ ఎలా ఉంది? చూశారు కదా, మొట్టమొదటిసారి ఓల్డ్ సిటీలో వచ్చిన తర్వాత ఎంత బ్రహ్మాండమైన స్వాగతం పలికిన విషయం మనందరూ కూడా విజువల్స్గా చూసినాము. తప్పకుండా ఈ ప్రాంతంలో ఇటు సికింద్రాబాద్ కానీ ఇటు మల్కాది కానీ ఇటు ప్రాంతాల్లో కూడా దాని ఉంటుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా అభ్యర్థిని పెట్టిన తర్వాత మాధవలత గారిని ఎప్పుడైతే చూసినామో మొట్టమొదటిసారి మేము గమనించిన మీడియా ద్వారా కానీ ఇతర పత్రిక ద్వారా నుండి ఓవైసీ గారు ఇంటింటికి వెళ్ళి ఓటు ఆర్జించే స్థాయికి వచ్చింది. అంతకుముందేమో డిమాండ్ చేసేవాడు, అసలు కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళని పరిస్థితి. ఈరోజు గడప గడప దొక్కాల్సిన పరిస్థితి అంటే అది భారతీయ జనతా పార్టీకి వస్తున్న ఆదరణ వల్లనే బెంబేలెత్తిపోయి ఈరోజు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఆడ ఓటుకు సంబంధించిన మహిళలు కూడా అత్యధిక శాతం ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయని మాకు సర్వేలు తెలుస్తున్నాయి. సంచలనం కూడా సృష్టించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఓకే, హైదరాబాద్లో మాధవీలత ఎంతవరకు సక్సెస్ అవుతుందంటారు? చూస్తున్నారు, మాధవలత ఎప్పుడైతే క్యాండిడేట్గా అనౌన్స్ చేసినాం, వారు అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రజల్లో వారు చూసుకొని వెళ్ళడము, ముఖ్యంగా ముస్లిం మహిళలు కూడా ఎవరైతే మైనారిటీ అనుకున్నారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు తెలిపి ముందుకు రావడము, ఎక్కడికి వెళ్ళినా కూడా ఘన స్వాగతం పలకడము. భారతీయ జనతా పార్టీ వారికి సంబంధించిన ఒక సున్నితం అంశం త్రిపుల్ తలాక్ విషయం కావచ్చు, లేకపోతే ఇతరత్ర విషయాలన్నింటినీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించే పనిలో వాళ్ళు ఉన్నారు కనుక తప్పకుండా మాధవీలత గారికి అక్కడ ఏదైనా సంచలనం జరిగి విజయం సాధిస్తుందనే ధీమా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చింది. కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా ఉత్సాహం పెంచారు. ఈరోజు మా కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారి యొక్క సభ, వారి యొక్క ర్యాలీ ఎంత విజయవంతమైందో అడుగడుగునా కూడా ప్రజలు నీరాజనం పెట్టిన విషయం చూస్తుంటే మనకు అర్థమవుతున్నది. రైట్ అండి. కాలర్ ఉన్నారు శ్రవణ్, కెనడా నుంచి. శ్రవణ్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. కుమార్ గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. సార్ ఒక స్ట్రైక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు అందరికీ దేశంలో ఉన్న 140 కోట్ల మందికి వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి అందరికీ ఒక వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పుడు దాని రిజల్ట్ రావడంతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లా ఉన్నాయనేసి అఫీషియల్ గా వాళ్ళు ఆస్ట్రాజెనకా వాళ్ళే అనౌన్స్ చేసినారు. ఇప్పుడు ఇంతమంది జీవితాల్ని మీరు ఒక ఏం చేయాలో తెలియని స్థితిలో పెట్టారు. సో ఇప్పుడు వాళ్ళందరికీ మీరు ఏమి హామీ ఇస్తారండి? అంటే చాలా మంది ఆల్రెడీ లైఫ్స్ పోయాయి, కొంతమంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇప్పుడు నా ఫ్యామిలీతో తీసుకున్నా సరే మా బావగారికి సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అన్నమాట. వాళ్ళకి సడన్ గా హార్ట్ ఇష్యూస్ వచ్చేసి ఇప్పుడు చాలా ఇష్యూస్ లో ఆయన ఫేస్ అవుతున్నాడు అనమాట. సో మన దేశమే కాదు వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళ లైఫ్ ని కూడా స్టేక్ లో పెట్టేస్తున్నారు మీరు. ఇప్పుడు ఒక టెస్టింగ్ లేదు, ఏం ప్రాపర్ లేదు. ఇది ఒక జెన్యూన్ ఇష్యూ అండి. దీన్ని మీరు ఎట్లా అడ్రస్ చేస్తారు? ఏమైనా ఇన్సూరెన్స్ లాంటివి కానీ ఏమైనా ఇస్తారా? 100 కోట్ల మందికి మీరు ఎట్లా దీన్ని సేవ చేయగలరు? మా జీవితాలను ఎందుకు ఇట్లా మీరు చేసినారు? మిత్రులు, మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆనాడు కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎటువంటి భయానక సిచ్యువేషన్ ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి స్థితిలో మరి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భంగా ముఖ్యంగా ఈ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కానీ వాళ్ళకి సంబంధించిన ఎంతో పెద్ద ఎత్తున వాళ్ళకు నిధులు అందించి మీ దేశ పౌరుల ప్రాణాలను మొదలు రక్షించాలనే ఆలోచనతోటి అనేకమైన టీకాలను ప్రాక్టికల్గా చేసి తన మీదనే ప్రయోగం చేసుకొని మిగతా వాళ్ళకు కాకుండా తను కూడా కోవిషీల్డ్ వేసుకున్నాడు. మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే వేసుకొని చూసుకొని ముందుకు వచ్చి ప్రజలందరూ కూడా కాపాడిన పరిస్థితిని మనం మర్చిపోకూడదు. అదేవిధంగా ఈరోజు ప్రపంచ దేశాలు కూడా 44 దేశాలకు మనము ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇచ్చినాం. సరే, కెమికల్ సంబంధించి ఎలా వస్తుందో నేను కూడా చూశాను. దానికి అందరూ కూడా రెమెడీ చూస్తారు. ఎక్కడైనా కూడా ఏ టాబ్లెట్స్ అయినా ఏ ఇంజెక్షన్ అయినా కూడా మనకు చిన్నగా ఎర్రర్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన రెమెడీ కూడా ఉండే అవకాశం ఉంటే మనకు ఏ టాబ్లెట్ వేసుకున్న రియాక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన వేసుకుని ఉంటుంది. ఇది మీరు కోవిషీల్డ్కి సంబంధించి మాధ్యమంలో వస్తున్నాయి, కానీ ఎన్నికల ముందు ఈ మాధ్యమాలు రావడం కూడా మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇదే విమర్శించే వాళ్ళు ఈ దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా నరేంద్ర మోడీ గారిని దేవుడిగా
మాట్లాడిన సందర్భాలు కూడా మనం మర్చిపోకూడదు. 140 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడమే కాకుండా ఆయన రాత్రింబవళ్ళు కష్టపడి ఎక్కడెక్కడైతే ల్యాబ్లు వాళ్ళు ఎంత రీసెర్చ్ చేస్తున్నారో, ఏడైతే ఆ టీకాను తయారు చేసుకున్న సెంటర్లకు కూడా వెళ్ళి వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వడం కాకుండా ఆర్థికంగా కూడా సపోర్ట్ ఉండి చేసిన విషయంతో మనం అందరం కూడా ఈరోజు మాట్లాడుతున్నాము, ఈరోజు కలిసి ఉంటున్నాము, జీవిస్తున్నామంటే కేవలం ఆ టీకాల వల్లనే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటే దానికి సంబంధించి కూడా జరుగుతాయి కూడా. దానికి 1-2 అరణ మనం పెట్టుకొని మొత్తం ఈ 140 కోట్ల మంది ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారనే మాట ఉన్నది, అది తప్పు. అలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. 40 కోట్ల మంది ప్రాణాలను కాపాడారు. ముఖ్యంగా ఒక సింగిల్ ఎన్పీ లేకుండా ఉచితంగా మన దేశ ప్రజలందరూ కూడా 1 కాదు 2 సార్లు కానీ బూస్టర్ కూడా ఇచ్చేసి మనల్ని కాపాడిన విషయాన్ని మనందరం మర్చిపోకూడదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. రైట్. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో మెజారిటీ సీట్లు బీఆర్ఎస్కి వచ్చాయి. మరి ఇప్పుడు హైదరాబాద్లో బీజేపీ పుంజుకుంది అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు తేడా ఉంది. లోకల్ బాడీస్ తేడా ఉంటుంది. లోకల్ బాడీసు అసెంబ్లీ ఇక్కడ ఇప్పుడు ఈ దేశంలో ఎవరు ఉండాలి, ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనే దాని చర్చనే ప్రజలలో జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఉండాలా, భారతీయ జనతా పార్టీ ఉండాలా? రాహుల్ గాంధీ అంటేనే వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళకి ఇంకా అనౌన్స్ చేసుకున్న పరిస్థితి లేదు. ఈరోజు ఈ దేశంలో ప్రధానమంత్రి గారు 3వసారిగా నరేంద్ర మోడీ గారు ఉండాలని మెజార్టీ ప్రజలు ఇప్పటికే డిసైడ్ చేసుకున్నారు. ఇక దానికి సంబంధించి హైదరాబాదు లేకపోతే సికింద్రాబాదు అనే కాదు 17 స్థానాలలో బ్రహ్మాండమైన మద్దతు. మోదీ చరిష్మాతోనే వస్తుందంటారా ఇప్పుడు తెలంగాణ? మోడీ చరిష్మా అనేదే కాకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ యొక్క పాలన రెండు ఈక్వల్, ఒక ట్రాక్ ఒకటే. భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే నరేంద్ర మోడీ గారు కూడా, ఆయన నాయకుడు కార్యకర్త. ఆయన కాదు అని చెప్పి వేరేగా చూడడానికి వీల్లేదు. కాబట్టి ఇద్దరుగా సమానంగానే ఇటు భారతీయ జనతా పార్టీ గుర్తు మీదనే భారతీయ జనతా పార్టీ గుర్తు మీద గెలుస్తారు. భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధాని అవుతారు. వేరేట్లా చూస్తాం, నరేంద్ర మోడీ గారు మాకు బ్రహ్మాండ నాయకుడు, ప్రపంచ నాయకుడుగా ఉన్నాడు. ఈరోజు ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా ఏ సర్వే చూసినా కూడా 88%, 89, 90% నరేంద్ర మోడీ గారే ప్రధానిగా ఉండాలని చెప్పని వస్తున్నాయి విదేశీ సంస్థలు. మన దేశ న్యూస్ ఏజెన్సీస్ కాదు, బయట న్యూస్ ఏజెన్సీ కూడా వారు ఉండాలని చెప్పని కోరుకుంటారు. వారికి బ్రహ్మాండమైన ఆదరణ దొరుకుతున్నది. ఈరోజు నిన్ననే వచ్చినారు 25 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చినారు ఇండియాకి. 25 దేశాల నుంచి ప్రతినిధులు ఈ దేశంలో జరుగుతున్న ఎన్నికలను పరిశీలించడం కోసము, నరేంద్ర మోడీ గారు పరిపాలన 10 సంవత్సరాలు ఏ రకంగా ఉన్నదని అబ్జర్వ్ చేయడం కోసం 25 దేశ ప్రతినిధులు మన దేశానికి వచ్చినారు. వారిని బ్రహ్మాండంగా ఆహ్వానం పలికి ఈరోజు ఎన్నికలు మన సిస్టమ్ ఎలా ఉంటుంది డెమోక్రసీలో అవన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. కాబట్టి నో డౌట్ భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి రాబోతున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో 3వసారి ప్రధానిగా కాబోతున్నారు. మరో కాలర్ ఇమ్తియాజ్ దుబాయ్ నుంచి కాల్ చేశారు. ఇమ్తియాజ్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు మీరు ఏదో వ్యాక్సిన్ కి ప్రధానమంత్రి గారు డబ్బులు ఇచ్చేసారన్నట్టు, ఆయన దేవుడు ఉన్నట్టు చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రికి వ్యాక్సిన్ కి సంబంధం లేదండి. యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ల్యాబొరేటరీ వాళ్ళు కనుక్కున్నారు. ఈయన ల్యాబ్ లో ఎరుపు కాదు, ఈయన టెస్ట్ చేయించుకొని వచ్చేసి నేను అందరికి చూపించానని చెప్పారు. మీరు అదంతా తప్పుడు ఇన్ఫర్మేషన్. ఆ సీట్ లో రాహుల్ గాంధీ గారున్నా, రాజీవ్ గాంధీ గారున్నా, మోడీ గారున్నా, ఎవరున్నా సరే ఫ్రమ్ గవర్నమెంట్ ప్రతిదానికి బడ్జెట్ లేదు. ఒక బడ్జెట్ అది మీ యొక్క అచీవ్మెంట్ అనేది కాదు, సైంటిస్టుల యొక్క అచీవ్మెంట్. సైంటిస్టులు కనుక్కున్నారు. మీరు చెప్పినట్టు చిన్న కొద్దిగా మిస్టేక్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టు కరెక్ట్ చేసుకుంటారు. దట్ ఈస్ ఫైన్. అది అంతవరకే. మీకు దానికి సంబంధం లేదండి. ప్రతి కంట్రీలో ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు నేను దుబాయ్లో ఇచ్చుకున్నాను వ్యాక్సిన్, ఫ్రీగా ఇచ్చారు. సో దాన్ని మీరు ఆయనకి ఆపాదించి ఆయన ఏదో సృష్టించినట్టు చెప్పొద్దు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు మీరు ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే, ఎంతకాలం ఈ ఈడీ, సిబిఐ, సిఐడి వెనకాల దాక్కుని వేరే వాళ్ళ అపోజిషన్ లీడర్ల మీద మీరు ఇలాంటి కేసులు వేసి తప్పుడు కేసులు, మీరు ఎంత చెప్పినా కూడా అవన్నీ ప్రూవ్ అయ్యే కేసులు కాదనుకోండి. పిఎల్ఎంఎన్ చట్టం కింద తీసుకొచ్చి బెయిల్ ఇవ్వకుండా కావాలని చేసి ఎలక్షన్ల ముందర ఈ ఈడీని పెట్టుకుని ఇలా ఎంతకాలం చేస్తారు? రైట్ రాయల్ గా మీరు గెలవలేరా? ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ముస్లింస్ కి మీరేదో ట్రిపుల్ తలాక్, ఈ పనికి మాలిన చట్టాలని చెప్తున్నారు కదా, అవన్నీ అసలు ఏ లాభం లేదనుకోండి. మీరు ముస్లింస్ ని హేట్ రేట్ పెంచి ఈ రోజు ఎందుకు ఇంత విద్వేషం ప్రతి ఒక్కళ్ళ మనసులో హిందుత్వ అజెండా రన్ చేయడానికి ఎందుకు మీరు కృషి పడుతున్నారు? అందరూ కలిసికట్టుగా ఎందుకు ఉండలేము? ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎప్పుడు చూడండి, ఓన్లీ 2014 నుంచి ఈ ముస్లింస్ మీద హేట్ రేట్ ఎందుకు పెరిగిపోయింది ఇండియాలో? మీరేదో బయట దేశాలని చెప్పారు, బయట దేశాల్లో ఉమ్మేస్తున్నారండి. ఎవరే మీ మీడియాని కంట్రోల్ చేసి మాట్లాడుకోవడం కాదు. నార్త్ ఇండియన్ మీడియా
అట్లీస్ట్ సౌత్ ఇండియా మీడియాలో ఇలాంటివన్నీ లేవు. నార్త్ ఇండియా మీడియాలో కంట్రోల్ చేసి వాళ్ళు కావాలని చూపిస్తున్నారు. సో ఇలాంటివన్నీ లేవండి. మీరు కావాలని మీరు ఏదో చేసేసినట్టు ఏమీ చేయలేదు. ఇంతియాజ్ గారు ఆన్సర్ ఇస్తారు కుమార్ గారు. ఎప్పుడు కూడా అండి ఒక సబ్జెక్టు ఆలోచించే ముందు అది ఏం లేదు, ఏమవుతుంది, ఏం కలగనుకుని, ఇప్పుడు మీరు ఉదాహరణకు ఆ టీకా వేసుకోవడం ఒక ప్రజలకు సంబంధించిన మానసిక ధైర్యం ఇవ్వడం కోసం సాక్షాత్తు ప్రధానమంత్రి గారు టెస్ట్ చేసుకున్నాడు అనే విషయం చెప్పినా అది వాస్తవం కూడా, దాంట్లో ఏం లేదు. మరి ఇక్కడ ముఖ్యమంత్రులు ఎవరు వేసుకోలేదు కదా, వారు కూడా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కేసీఆర్ గారు ఆ టీకా వేసుకొని ప్రజల దగ్గర చేసినారా? లేదు. కాబట్టి ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు మనం విమర్శించడం అనేది కాకుండా విమర్శనలో కూడా ఆలోచించి చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా మేము ఎక్కడ ముస్లింలను విమర్శించడమో అది కాదు. త్రిబుల్ తలాకు చాలా ఆఫ్టర్ ఆల్ అన్నారు. త్రిబుల్ తలాకు సంబంధించి ఒక్కొక్క ఫ్యామిలీలు ఒక్కొక్క పిల్లలు కానీ వాళ్ళంతా కూడా కనీసమైన గౌరవం లేకుండా ఒక 3 వర్డ్స్ తోటి విడాకులు ఇచ్చిన తర్వాత ఏమైనా వాళ్ళ మహిళల పరిస్థితి ఏందో మీరు ఒకసారి ఆలోచించినట్టయితే మన కుటుంబ సభ్యులు ఉంటే మనకు అర్థమవుతుంది ఏ పరిస్థితిలో ఉన్నామనేది. కాబట్టి దాన్ని ఏదో చాలా తృణప్రాయంగా త్రిబుల్ తలాక్ కదా చిన్న విషయము కాదు, కరోనా విషయం చాలా కరోనా అనేది చిన్న విషయం అనేది మరి మీరే విన్నారు. నేను ఎక్కడైతే ఎవరి ద్వారా కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకుడు కూడా నరేంద్ర మోడీ యొక్క కృషిని మంచుకున్న తప్ప ఏం లేదు. 44 దేశాలకు మనం ఇచ్చి ఆదుకుంటే అది కూడా చిన్న విషయం అని చెప్తున్నారు. విదేశాల్లో మీరు తీసుకున్నారంట ఏదో 1-2 డెవలప్మెంట్ కంట్రీస్ అంతా ఇస్తే ఇవ్వచ్చు కాక మిగతా 44 ఏషియా కంట్రీస్లో ఉన్నట్టు 44 దేశాలకు కోవిడ్ మనం ఇచ్చేసినాం కదా టీకాను, అది ఎట్లా మర్చిపోతాము? కాబట్టి అది ఒక పక్క పెడితే ఎక్కడ వ్యతిరేక చేసినారు ముస్లింలకు భారతీయ జనతా పార్టీ లేదా ప్రధానమంత్రి గారు ఎక్కడ చేసినారు? ఏదో మీరు వారికి సంబంధించిన సౌకర్యాలు పెంచడం కోసం, వారికి సంబంధించిన సంక్షేమం పెంచడం కోసం, వారికి అన్ని రకాల సహకరించడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా ముందుకు వెళ్ళిన విషయాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోవడం అవసరం ఉన్నది. ఇక నా మూడో విషయం మీకు ప్రశ్నించిన విషయం ఏంటి అంటే మీ విద్వేషాలు, మీరు ఈడీలు ఎక్కడ ఈడీలు వచ్చినా అదే పరిస్థితి కనుక ఉన్నట్టయితే చాలా వ్యక్తిగతంగా వచ్చినాయి. ఈడీకి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏమున్నది? ఈడీకి సంబంధించి ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళంతా కూడా చాలా నీతిమంతులు, వాళ్ళకి సంబంధించిన కుట్రలు చేయలేదు, వాళ్ళు మొక్కనులో ఇరుక్కపోలేదు, ఎక్కడ అవినీతి జరపలేదు. కాబట్టి ఈడీ ఏమనకుండా ఉంటే మంచిదా? చట్టం పని తను తీసుకెళ్తుంది. లేదు నిరూపణ కాలేదు, అది ఏజెన్సీ వాళ్ళు చూసుకుంటారు, న్యూస్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళ బాధ్యత అది. భారతీయ జనతా పార్టీకో మిగతా పార్టీకి సంబంధం లేని అంశం అదంతా కూడా. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కదా అది చూసేదంతా. మనం ఆ ఏజెన్సీలకు ఉన్న రైట్స్ను కూడా మనము తక్కువ చేసి మాట్లాడడం అనేది వాళ్ళకు ఉండేటి మన ఫండమెంటల్ ప్రకారం మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు అవన్నీ కూడా ఈ దేశంలో అనేకమైన వెలికి తీసి బయటకు పెట్టిన సంస్థలు మనకి ఈరోజు గర్వంగా ఉండాల్సిన పరిస్థితి. అట్లనే రాజకీయ నాయకులు మాత్రం తప్పు చేస్తే మనం వాళ్ళ చేయడానికి వీల్లేదా? వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదా? ఈడీలు చేయడానికి వీల్లేదా? సిబిఐ చేయడానికి వీల్లేదా? వద్దనుకుంటే చెప్పండి. ప్రజల నుంచి మన చట్టం మనం రాసుకొని మన చట్టాన్ని మనం అమలు చేసుకున్నప్పుడు వచ్చిన బాధ ఏందో మరి అర్థం కనిపిస్తుంది. అది ఒక రాజకీయ నాయకుడు ఎక్కడో ఉండే వ్యక్తి తప్పు చేస్తే మనం ఆయన ఎగ్జామ్షన్ చేస్తే రాజకీయ అయిండు కాబట్టి, ముఖ్యమంత్రి అయిండు కాబట్టి, మంత్రి అయిండు కాబట్టి మనం వాళ్ళని ఏం ముట్టుకోకూడదా? ఆ సిబిఐలు కానీ ఈడీలు కానీ చేయకూడదా? అది మీరు ఆ ఆలోచన ఏదైతే మైండ్ సెట్ తోటి ఆలోచిస్తున్నారో దయచేసి ఆ మైండ్ సెట్ ఆలోచించకుండా ఒక పాజిటివ్ దృక్పథం చూసినట్టయితే తప్పకుండా ఏ ఏజెన్సీ పని ఆ ఏజెన్సీ ముందుకు పోతే తప్ప ఉసిగొలిపే అవకాశం ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఇంతవరకు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదు. కుమార్ గారు, రిజర్వేషన్లు రద్దు చేయాలన్నది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమని, దాన్ని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. రాజ్యాంగాన్ని ఎలాగైనా మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తుందంటున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టినారు, అందరం చూసినాం. ఎక్కడికి లింక్ పెట్టి మాట్లాడుతున్నారు? అసలు ఏమైనా సంబంధం ఉందండి ఇక్కడ? అసలు వారు చెప్పింది ఏంది? ఒక జీవో కాపీ చూపించినాడు, గెజెట్ నోటిఫికేషన్ చూపించి రిజర్వేషన్ మారుస్తున్నారు, ఒక గెజెట్ 2000లో వచ్చిన గెజెట్ అని చెప్పినారు. జస్టిస్ వెంకటాచలకి సంబంధించి వేసినామని చెప్పినారు. దీన్ని మనం అందరూ కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం. అది 2000 సంవత్సరం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినాడు, రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నది ఎప్పుడు 1950లో. 2000 వచ్చేసరికి అర్థమంటే 50 ఇయర్స్ అయింది. ఆ 50 ఇయర్స్ ఈ దేశం 50 సంవత్సరాల స్వాతంత్రంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మనము ఇప్పుడు 50 ఏళ్లలో మనము ఈ దేశ ప్రగతి ఎలా ఉన్నది,
ఈ రాజ్యాంగాన్ని మనం ఎలా అమలు చేసుకున్నాము, ఇందులో ఏమైనా ప్లస్ మైనస్లు ఉన్నాయా, ఉంటే ఏ రకంగా మనం అది కూపప్ చేసుకోవాలి, ఏ రకంగా మనం దాన్ని సర్దుకోవాలి, ఎస్సీలకు సంబంధించిన కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ వాళ్ళకి అభివృద్ధి అయినారా లేదా, ఫండమెంటల్ రైట్స్ని మనం ఏమన్నా ఇంకా మనం పెంపొందించవచ్చా, ఇంటర్ రిలేషన్ స్టేట్ అండ్ నేషనల్కి సంబంధించిన ఏ రకంగా సంబంధాలు ఉండాలి, ఇటువంటి అనేకమైన అంశాలను పెట్టి వెంకటాచల కమిషన్కి సంబంధించి చేసినారు. దాన్ని ఇప్పుడు ఏమో ఇంటర్ప్రిట్ చేసినారు, రాజ్యాంగం మార్చడం కోసమే కమిటీ వేసినారు. 3 వాల్యూమ్స్లో రిపోర్ట్ చేసినారు రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు లేదా కాంగ్రెస్ నాయకులు. అది చదవాలని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. కాపీస్ ఉన్నాయి, వాళ్ళు నెట్లో ఉన్నాయి, ప్రతి డెమోస్లో కనబడుతున్నాయి. ఎక్కడ కూడా రాజ్యాంగం మార్చమని చేయలేదు. 50 సంవత్సరాలు అయిన సందర్భంగా మన దేశం 51 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఒకసారి మనల్ని రివ్యూ చేసుకోవాలి. అసలు ఏం జరిగింది, మనం ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్ళాము, మనం స్వాతంత్రం వచ్చినప్పటికి మన పరిస్థితి ఏమున్నది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 50 ఏళ్లలో మన ప్రగతి ఏ రకంగా ఉన్నది, మన రాజ్యాంగం సంబంధించి చేసినా కానీ ఎక్కడ మార్చడం కోసమో లేకపోతే ఇంకోటి చేయడం కోసమో ఎక్కడ కూడా చేయలేదు. అది కూడా పార్లమెంటు ఆమోదం చేసిన తర్వాత, పార్లమెంటులో ఒక చర్చ జరిగిన తర్వాత, పార్లమెంటులో ఆమోదించిన తర్వాతనే ఒక సంబంధించిన నిర్ణయం జరిగింది తప్ప భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు ఏదో చేసేసి కాన్స్టిట్యూషన్ మార్చడం కోసం కమిటీ చేయడం అనేది అది శుద్ధ తప్పు. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ ఎప్పుడూ రద్దు చేయదు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఒక అపవాదం చేసిన ఆర్ఎస్ఎస్ ఎక్కడ అనలేదు. ఆర్ఎస్ఎస్ ఏమన్నాడు, నిన్న కూడా మాట్లాడి, మీకు కావాలంటే నాకు వీడియోస్ ఉంటే మీకు నేను కెమెరా పెడితే వినిపిస్తాను. మోహన్ భగవత్ గారు కూడా చెప్పినారు, ఈ దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి వాళ్ళు, ఈ రాజ్యాంగ ఫలాలు అందుకునే వాళ్ళంతా కూడా ఎవరైతే వాళ్ళకు వాళ్ళే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓబీసీలు కానీ ఇక మాకు చాలు రిజర్వేషన్లు అని చెప్పని, అది ఇంకా 100 ఏళ్ళైనా 200 ఏళ్ళైనా ఎవరైనా కూడా చాలు అని చెప్తే తప్ప ఈ రిజర్వేషన్ మారే ప్రసక్తి లేదని చెప్పినారు. అదేవిధంగా రాజ్యాంగానికి సంబంధించిన కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఒకవేళ నరేంద్ర మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్ళీ పుట్టి నేనే రాసినా కదా దీన్ని మార్చమంటే కూడా ఈ రాజ్యాంగం మారదు, ఆయనకు కూడా శక్తి లేదు అని చెప్పినారు. ఇంత పగడ్బద ఇంత చెప్తా ఉంటే, ఇంత ఎక్కడికక్కడ చెప్తా అంటే వాళ్ళకి ఇప్పుడు ఓట్లు కావాలా? ఈ ఓట్లు ఎందుకు కావాలా? లాస్ట్ సారి ఎన్నికల్లో వాళ్ళకి 44 సీట్లు వచ్చినాయి. రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేసి మార్పులు చేస్తున్నారు. అమెండ్మెంట్స్ మనం చేసుకుంటూ ఉంటాం, సవరణలు చేసుకుంటూ ఉంటాము ఎక్కడైతే అవసరమో. ఇప్పుడు ఉదాహరణ మీకు వాజ్పేయి గారు 81, 82 అమెండ్మెంట్ మాట్లాడదాం సార్. రాజేష్ కెనడా నుంచి కాల్ లైన్లో ఉన్నారు. రాజేష్ గారు నమస్తే అండి. హలో. హాయ్ మ్యామ్. హాయ్ సార్. సార్, I was actually చూస్తున్నా, I'm just looking into the conversation. Subject to correction అండి. నరేంద్ర మోడీ took the Covaxin, not Covishield అండి. మీకు సబ్జెక్ట్ తెలియకపోతే డోంట్ సెండ్ ఏ ఫాల్స్ ప్రోపగండా టు ఎనీవన్. ఎందుకంటే he took the first shot as a Covaxin, not Covishield అండి. సో ఏదో ఇఫ్ సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఈ ఫారం లో అడుగుతున్నారంటే యూ హ్యావ్ టు గివ్ అన్ ఆన్సర్ ఇఫ్ యూ నో. అది మీకు తెలియకపోతే మీరు మీ మీడియాలో చెప్పినట్టు నాట్ ఎవ్రీబడి. రాజేష్ గారు స్ట్రైట్ గా క్వశ్చన్ ఏంటి అడగరా? నరేంద్ర మోడీ 70 years, 1 minute అండి, 1 minute మ్యామ్. నరేంద్ర మోడీ 70 years old అండి. he saw lot of things in his life. కానీ we are kids. 20 years, 10 years వాళ్ళు కూడా, 15 years వాళ్ళు కూడా they have taken the shot and they have to look lot. చాలా చూడాలండి వాళ్ళు. సో ప్లీజ్ కరెక్ట్ యువర్ థింగ్స్, accept your mistake and try what you are planning to do for this country and for the people of this country. ఇప్పుడు మీరు ఒక దేశంలో ఉండి ఈ దేశ ప్రధాని తక్కువ చేసి మాట్లాడడం, అది మొదలు మీరు మాట్లాడుకుని తక్కువ చేయాలా? భారతదేశంలోకి సంబంధించి ఎంతటి అభివృద్ధి జరుగుతున్నది, ఏ రకంగా చూస్తున్నది, ఫస్ట్ అది చూడమని చెప్పి మనం చెప్తున్నాము. ఒక అంశాన్ని పట్టుకొని లేదా అది జరిగిపోయి 4-5 సంవత్సరాల తర్వాత కూడా అదే విషయాన్ని తీసుకొని మళ్ళీ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారినో ఇంకో దేశాన్నో ఈ దేశాన్ని తక్కువ చేసి మన పిల్లలు అనేది తగ్గించాలి. మీరు విదేశాల్లో ఉన్నప్పుడు ఈ దేశంకు సంబంధించిన ఏ రకంగా జరుగుతుందో అసలు మొదలు మీరు అది పరిశీలించండి. మమ్మల్ని భారతీయ జనతా పార్టీగా క్వశ్చన్ కాదు, మాకు తెలియదని విషయం మరి మాట్లాడడం తప్పదు. ఐఎమ్ నేషనల్ సెక్రటరీ, అక్వెంటెడ్ నాలెడ్జ్ అబౌట్ ది పార్టీ అండ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. కాబట్టి మీరు అలా అది మాట్లాడడం కాదు. ఈ దేశంలో వేరే దేశంలో ఉన్నప్పుడు ఈ దేశం కోసము, ఈ దేశం చేస్తున్న అభివృద్ధి కోసం, ఈ జరుగుతున్న పాలన కోసం మీరు గర్వంగా ఉండాలి, గర్వంగా చెప్పాలి తప్ప మీరు ఏదో ఒక అంశాన్ని తీసుకొని వ్యతిరేకించడం మీరు అడగండి క్వశ్చన్, కానీ ఇన్సల్ట్ చేసే పని మాత్రం మీరు చేయొద్దని చెప్పి సందర్భంగానే కోరుతున్నాను. రైట్ అండి. మరి తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? మా అంచనాల ప్రకారం 14 పైన భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. 14 సీట్లు ఖచ్చితంగా గెలవబోతున్నది.
ఓకే 14 సీట్లు. ఎందుకంటే ప్రజలలో వస్తున్న ఆదరణ, ఎక్కడికైతే మేము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రీచ్ కాలేకపోతున్నామో, ఎక్కడ ప్రజలకు దగ్గరికి పోకపోతున్నాం కూడా ఏకైక నినాదం ఒకటే, నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ, బీజేపీ, కమలం పువ్వు, ఈ 3 తప్ప ఇంకొక పార్టీ కోసం కానీ ఇంకొక గుర్తు కోసం కానీ ఎవ్వరు కూడా ఆలోచించే ప్రశ్న లేదు, ఆలోచించడం లేదు. కాబట్టి మాకు తప్పకుండా మేము ఎక్కడైతే తక్కువ ఉన్నామో, మా క్యాడర్ బేస్డ్గా కానీ లేదా ఆర్గనైజేషన్ పరంగా వీక్గా ఉన్నామని అనుకుంటున్నామో అక్కడ తప్పకుండా అక్కడనే విజయం వచ్చినప్పుడు మాకు క్యాడర్ ఉన్న దగ్గర, మాకు బలం ఉన్న దగ్గర మాకు ఇంకా విజయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 14 తప్పకుండా 10 to 14 మధ్య మా స్కోర్ ఉంటుందని చెప్పి మేము. ఇప్పుడు ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ ఎంపీస్ కాకుండా ఎక్కడ ఎక్కువగా బలంగా ఉందని మీరు నమ్ముకుంటున్నారు? నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, 14లో మీరు అంచనా 17లో వాళ్ళకి సంబంధించిన 1, 2, 3 వదిలేస్తే మిగతా 14 కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఓకే, అమిత్ షా ఫేక్ వీడియోల విషయంలో రేవంత్కు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం వెనుక బీజేపీ ఉందా? నేను ఇంతకుముందే చెప్పినా మీకు మాట్లాడారు. ఎట్లా ఉంటుంది భారతీయ జనతా పార్టీ? ఒక కేంద్ర హోంమంత్రి గారు అనని విషయాన్ని ఫేక్ దాన్ని మార్ఫింగ్ చేసి ప్రజల్లోకి వదిలితే అది ఎంత నేరం? అది రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పని ఇంతకుముందు కదా ఆర్ఎస్ఎస్ను మాట్లాడినట్టుగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి దాన్ని మార్ఫింగ్ చేసి విడుదల చేస్తే దాని బాధ్యులు ఎవరు? నాకు వీడియో పంపించినారు, నేను నా సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసినాను. ఆ ఫార్వర్డ్ చేసింది తప్పని చేసినప్పుడు నా బాధ్యత అది. నాకు ఎవరి ద్వారా వచ్చింది, నేను ఎటు ఫార్వర్డ్ చేశానని చెప్పాల్సిన బాధ్యత నా మీద మినిమం నా బాధ్యత ఉంటుంది. లేకపోయినట్టయితే నువ్వు చేయకూడదు. నువ్వు దాన్ని సర్క్యులేట్ చేసినావంటే దానికి సంబంధించిన మంచి చెడులంతా కూడా నువ్వే స్వీకరించాల్సి ఉంటుంది. యాజ్ పర్ లా, అది లా ప్రకారమే నీకు వచ్చి నోటీస్ ఇచ్చినారు. ఆ నోటీసుకు సమాధానం ఇవ్వడానికి పోయి మా మీద దాడి చేస్తున్నారు, మొత్తం యుద్ధం చేస్తున్నారు, ఢిల్లీ వాళ్ళు వచ్చి అని చెప్పని సింపతి పొందే ప్రయత్నం చేయడం అనేది చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఫెయిల్ అయిపోయినాయి. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నువ్వు వచ్చిన 100 రోజుల 6 గ్యారెంటీలు అన్నావు, రైతుల రుణమాఫీ ఇంతవరకు చేయలేదు, ఏమనంటే ఆగస్టు అని చెప్తున్నావు. అటు వాటర్ పరిస్థితి అట్లా ఉన్నది, పవర్ పరిస్థితి ఈ రకంగా ఉన్నది. వాటి అన్నిటిని ప్రశ్నించిన సందర్భంలో వాళ్ళు ఏదో ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయాలి. ప్రజలందరూ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్ బ్యాంకు సంబంధించిన వీళ్ళందరూ కూడా ఒక చర్చ, ఒక దృష్టి మళ్ళించినట్టయితే మా వైపు వస్తుందనే ఒక ఆశతోటి ఒకటి క్రియేట్ చేసి అది ఎవరి చేస్తే నమ్ముతుంది? అమిత్ షా గారు అంటే నమ్ముతుంది, లేదా మోడీ గారు మాట్లాడినా, లేకపోతే వీరు ఆశే అంటారా? ఆరోపణలో నిజం లేదంటారా? వివిధ రాష్ట్రాల్లో ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం లేదో అక్కడున్న ముఖ్యమంత్రుల్ని, అక్కడున్న ప్రజాప్రతినిధుల్ని టార్గెట్ చేస్తున్నారని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఎవరైతే నాన్ బీజేపీ గవర్నమెంట్ ఉందో వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. నేరం చేసిన వాళ్ళు బీజేపీ అయిన వాళ్ళని కూడా వదలట్లేదు. నేరం చేసిన వాళ్ళు బీజేపీ అయినా కూడా లోపలేస్తున్నారు. నేరం చేసిన వాళ్ళు ఎవరైనా, ఇది పార్టీకి సంబంధించలేదు, చట్టపరంగా వాళ్ళు పరిపాలన కొనసాగించినా కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే నానే భేదం లేకుండా చేయడం వల్లనే ఈరోజు ల్యాండ్ ఆర్డర్ ఈ రకంగా స్పష్టంగా ఉన్నదనే విషయాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం అది. కర్ణాటకకు సంబంధించిన విషయాలు చూసినాం, మా మంత్రులనే మనం వారి నుంచి బర్తరఫ్ చేయడం జరిగింది, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మాకు కనబడుతున్నాయి, కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. ఎవరి మీద ఎవరు చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ కర్ణాటక, మన తెలంగాణ చూద్దాము, కవిత గారిని అరెస్ట్ చేసినారు, అది కూడా విక్టిమైజ్ అంటారా? ఎట్లా దేన్ని మనం ఎట్లా చేయగలం? దాన్ని ఏ రకంగా చూస్తాం మనం? ఎక్కడైతే మన రాష్ట్రం కాకుండా ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడికి సంబంధించిన మద్యం విషయాన్ని మాట్లాడినప్పుడు దాన్ని కూడా మాట్లాడకుండా ఉంటే, అరెస్ట్ చేయకపోతేనేమో అరెస్ట్ చేయలేదు, వీళ్ళంతా కోయిలేడు అని అంటారు, అరెస్ట్ చేస్తేనేమో విక్టిమైజేషన్ చేస్తుంటారు. ఇది ఈ యొక్క రాజకీయ పార్టీ చూసే విజన్ అయితే ఉన్నదో దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. 100% నేరస్తులు విచారణకు ఎదుర్కోవాల్సిందే. ఆ నేరస్తుల విచారణకు సంబంధించినప్పుడు తప్పకుండా ఇటువంటి ఇబ్బందులు కాకుండా మా మీద ఆరోపణ, మాకు అటాక్ చేస్తే మా యొక్క నేరం తగ్గుతుంది అనుకోవడం వీళ్ళ భ్రమ మాత్రమే. రైట్, ఒక కాలర్ నరేష్ ఫ్లోరిడా నుంచి కాల్ చేశారు. నరేష్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో అడిగాను. హలో, నమస్కారం అండి. ఇప్పుడు భారతదేశం, ఇండియా వచ్చేసేసి 3rd లార్జెస్ట్ ఎకానమీ అది ఇదని అని అంటున్నారు. ఇప్పుడు ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయండి? ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు, మీరు భారతదేశం గురించి కించపరచొద్దు అది ఇదని అంటున్నారు. ఇప్పుడు మాది ఎలాగ తయారైంది అని అంటే, ఇక్కడ మాకు H1B ఇష్యూలు ఏదొచ్చినా కానీ, మొన్న కూడా ఒక లాయర్ మన తెలుగు అతనే ఉండేసేసి ఏమన్నాడు అని అంటే, మీరు ఇండియాలో తిరిగా కోర్టు సిస్టమ్ ఇక్కడ ఉండదండి, మీరు ఇక్కడ వీళ్ళను లా సూట్ వేయచ్చు, డొనాల్డ్ ట్రంప్ మీద వేయచ్చు, యుఎస్సిఎస్ మీద వేయచ్చు, మీకు ఈజీగా మీకు విన్ అయిపోతారు అది ఇది అని. కానీ మనం ఇండియాలో పెరిగిన రూట్స్ కాబట్టి మనం కోర్టుకు వెళ్దామంటే భయం. ఏంటి అని అంటే, గవర్నమెంట్ తోటి పోరాడి మనం చేసేది ఏం లేదు అని ఆయన ఎంత క్లియర్గా చెప్పాడంటే, యూట్యూబ్లో కూడా ఉంటుంది వీడియో చూడండి. ఆయన ఏమన్నాడు అని అంటే, మీరు భారతదేశంతో కాదు, ఇక్కడ మీరు ఫ్లైట్ చేయండి, మీరు గెలుస్తారు, అది మీకు ఒక రికార్డులో ఉందనంటే నెక్స్ట్ టైం మీరు పోయినప్పుడు చాలా మంది భయపడతారు. ఏంటంటే, మీరు గవర్నమెంట్ మీద కేసు వేసి విన్ అయినరు కాబట్టి.
ఇక్కడ మన దగ్గర ఎలా ఉందండి, ఇప్పుడు ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి? 5 లక్షల కోట్ల 5 కోట్ల కేసుల పెండింగ్ ఉన్నది. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది. 6,000 కోట్లేమో బీజేపీ ఫండింగ్ అని మీరు ఎలక్ట్రానిక్ ఓట్స్ అదేదో దాంట్లో పెట్టుకున్నారు. ఇదంతా పెట్టే బదులు నిరుద్యోగ సమస్య ఉన్నది. ఈ జడ్జిలను పెంచేసేసి కోర్టులను ఎక్కువ చేసేసేసి ఇవి కొంచెము ఈ కోర్టు సిస్టమ్ అనేది లా అండ్ ఆర్డర్ సరిగా లేదండి. థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అంటున్నారు కానీ కరప్షన్ ఎవరు కూడా మీ దగ్గర డబ్బులు ఉన్నాయని అంటే లా అండ్ ఆర్డర్ మీ జేబులో ఉన్నట్టే. అంతే, అదే జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే మిడిల్ క్లాస్ ఎవరైతే పోరాడలేని శక్తి ఉన్నారో వాళ్ళు పోయి జైళ్ళలో పడుతుండ్రు. వాళ్ళకి మినిమం లా అండ్ ఆర్డర్ నాన్ సెన్స్ లేదు. మీరు ఏం చేస్తున్నారు అని అంటే ఎలక్షన్ మీటింగ్ అని పిలుస్తారు, వాళ్ళకి 500 రూపాయలు 1000 రూపాయలు రిటర్న్ ప్యాకెట్లు ఇస్తారు. మీరు ఎటువంటి వాళ్ళని పెట్టాలి అని అంటే ఎలక్షన్ మీటింగ్ పెట్టినప్పుడు విద్యార్థులను పెట్టేసేసి మీరు కూడా క్వశ్చన్స్ తీసుకోవాలి. ఓన్లీ వన్ సైడ్ కామెంటరీ కాకుండా ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుతున్నామో నాకు టైం ఇచ్చిన తర్వాత మీరు ఆన్సర్ చేస్తారు. మీరు అన్ని కోట్లు పెట్టి సభలు పెడతారు, వాళ్ళందరినీ రాజకీయ కూలీలను పట్టుకొస్తారు. 500 రూపాయలు 1000 రూపాయలు తర్వాత రాత్రికి మద్యము బిర్యానీ ఇస్తారు. వాళ్ళు అడిగేది లేదు, క్వశ్చన్ అడిగేది లేదు. మీరు గంటలు చెప్పుకుంటూ పోతారు, మీ డబ్బా మీరు కొడతారు, వాళ్ళు ఏదో డబ్బుల కోసం వస్తారు. అనవసరమైన ఈ ఛానళ్ళకి యూట్యూబ్ ఛానళ్ళకు వాళ్ళకి అదొకటి లొల్లి. అది కాకుండా బ్యాక్ అండ్ ఫోర్త్ మమ్మల్ని పిలవండి. మీరు ఈ క్వశ్చన్లు అసలు మీరు లా అండ్ ఆర్డర్ గురించి మీరు ఎన్ని కేసులు సాల్వ్ చేస్తారో అది చెప్పండి. అసలు నెక్స్ట్ మీరు టర్మ్ లోకి వస్తే మీరు ఏంటి లా అండ్ ఆర్డర్ని ఎన్ని కేసులు ఒకసారి చెప్పండి. తప్పకుండా మిత్రులు మంచిగా మీ ఏదైతే పరిశీలన ఉన్నదో అది కరెక్ట్గా అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే మన డెమోక్రసీ ఎలక్షన్ సిస్టంలో పార్టీ ఏం చేయదలుచుకున్నదో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఆయా పార్టీల మీద ఉంటుంది. ఆ పార్టీలకు సంబంధించిన డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. టీవీ డిబేట్లే కావచ్చు, లేకపోతే పబ్లిక్ మీటింగ్సే కావచ్చు, లేకపోతే పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ కావచ్చు, ఇంటలెక్చువల్స్ మీటింగ్ కావచ్చు, అడ్వకేట్ల మీటింగ్ కావచ్చు, జర్నలిస్టుల మీటింగ్ కావచ్చు. ఇట్లా అనేక రకాలైన విజయాలను అందరూ కూడా అన్ని పార్టీలు చేస్తాయి. మా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇంటలెక్చువల్స్ ఫోర్సెస్ మీద అన్ని జిల్లాల్లో దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడి మా నాయకులు నరేంద్ర మోడీ గారు మాట్లాడినారు, అమిత్ షా గారు మాట్లాడారు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎన్ని వింగులు అయితే ఉంటాయో, రాష్ట్రంలో ఎన్ని వింగులు ఉంటాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫోరమ్స్ తోటి మాట్లాడిన సందర్భం కూడా అది ఒక బాగా అది జరుగుతూనే ఉంటుంది. అంతెందుకు మీకు మేనిఫెస్టో మేము తయారు చేయాలనుకున్నప్పుడు మేమేదో 4 గదులు కూర్చొని రాయలేదు. మేము ప్రజలకు వెళ్ళినాము, ప్రజల దగ్గర వాళ్ళకి ఇచ్చేసినాము, వాళ్ళ నుంచి మీటింగ్ పెట్టుకున్నాం. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి భారతీయ జనతా పార్టీ తరఫున హామీ ఏమి కావాలని కోరుకుంటున్నారు, యువకులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, కార్మికులు కానీ, అసంఘటిత కార్మికులు కానీ, ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించిన జిల్లాలకు వెళ్ళి మీటింగ్లు పెట్టి వాళ్ళు చెప్పిన ఒపీనియన్ సీల్డ్ కవర్లు తీసుకొచ్చి మా రాష్ట్ర నాయకత్వం ఇస్తే రాష్ట్ర నాయకత్వం ఎనాలిసిస్ చేసి జాతీయ ఇది ఒక డెమోక్రటిక్ సిస్టంలో ఒక పద్ధతిగా మనం నిజానికి మేమందరం కూడా నగలో కూర్చొని రాయొచ్చు. కానీ ప్రజల నుంచి మేము స్వీకరించి ప్రజా అభిప్రాయాన్ని స్వీకరించి ప్రజలు తీసుకొని మేము ఈరోజు మేనిఫెస్టో తయారు చేసినాం. ఇక మీరు చాలా విషయాలు మాట్లాడారు, బిర్యానీలు ఏదో అదంతా అది పూర్తి ఏంటంటే ఈ ఎన్నికలకు సంబంధించిన గ్యాదరింగ్లో మాస్ గ్యాదరింగ్ పెట్టినప్పుడు ఈ ప్రజలకు ఒక 10 గ్రామాలను ఒక చోటుకు చేర్చి ఆ 10 గ్రామాలలో వచ్చిన 5,000, 10,000, 20,000 మందికి ఒక మెసేజ్, ఒక నేషనల్ లీడర్, ఒక స్టేట్ లీడర్ ఒక మెసేజ్ ఆ పార్టీకి సంబంధించిన మా ఆలోచన విధానం ఇట్లా ఉంది, మేము ఇలా చేయబోతున్నాము, తప్పకుండా భారతీయ జనతా పార్టీని ఆదర్శించి చెప్పడం అనేది ఇప్పుడు కాదు, మనకు ఎప్పుడు మనకు ఎన్నికలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి అన్ని పార్టీలు చేస్తాయి. కాబట్టి అది మేము మాకు భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చినట్టయితే డబ్బులు ఇవ్వడం కానీ బిర్యానీ ఇవ్వడం పార్టీ సిద్ధాంతంగా ఎక్కర్లేదు. అయితే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మేము సౌకర్యం కల్పించడం మాట వాస్తవం, సౌకర్యం కల్పిస్తారు. కానీ మీరు అనుకున్నట్టు డబ్బులు ఇచ్చే సంస్కృతి ఇంకా భారతీయ జనతా పార్టీలో రాలేదు. మరో కాలర్ కృష్ణప్రసాద్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. కృష్ణప్రసాద్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. నమస్తే సార్. ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ముఖ్యంగా ఇందాక కాలర్ అడిగినట్టుగానే కరప్షన్ పైన మోడీజీ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ముఖ్యంగా ఈ ఎన్నికల స్పీచ్లలో కానీ August 15th, January 26th రోజు కరప్షన్ గురించి మాట్లాడతారు. కానీ మీరు వచ్చి 10 years అయింది, కానీ మీరు ఎటువంటి జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురాలేదు. అప్పుడు మీరు 2014 ఎన్నికల ముందు ఫాస్టర్ డిస్పోజల్ ఆఫ్ కరప్షన్ ఛార్జెస్ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడతామని చెప్పారు. కానీ ఇంతవరకు మీరు జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, we don't even know what the Minister of Law and Justice is doing in the country. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే
ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ తీసుకోండి, చంద్రబాబు నాయుడు తీసుకుంటే ఓటుకు నోటు కేసు, రేవంత్ రెడ్డికి అదే కేసు, జగన్మోహన్ రెడ్డి అయితే 10 సంవత్సరాల నుంచి బెయిల్ పైన ఆయన బయట తిరుగుతూ ఉన్నాడు. ఆయన కేసులు ఏమైనాయో ఎవరికి తెలియదు. కేసీఆర్ పైన కానీ, కవిత పైన కానీ ఇలా పెద్ద పెద్ద లీడర్స్ పోయినటువంటి కేసులన్నీ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఏంటండి అసలు ఇది? అంటే సామాన్యుడు ఒక చిన్న దొంగతనం చేస్తే, ఓ సైకిల్, ఒక మోటార్ బైక్ దొంగతనం చేస్తే తీసుకెళ్లి 3-4 రోజులు కుమ్మేస్తారు పోలీసులు. కానీ ఈ పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద కరప్షన్ కేసులు పెడితే 30 ఏళ్ల వరకు అవి కోర్టుకు రావు. అంటే అసలు మీరు కానీ, జ్యుడిషియల్ సిస్టమ్ కానీ ఈ అసలు ఎటువంటి ఇది ఉందంటే ఇండియాలో? అంటే మీరు అసలు ఎందుకున్నట్టు కంట్రీలో జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురాకుండా 30 ఏళ్ల తర్వాత కేసు కోర్టుకు వస్తే ఏం లాభం? 30 ఏళ్ళప్పుడు వాడు అవినీతి చేసి 70 ఏళ్ళకి కోర్టుకు వస్తే ఏమైనా అసలు చెప్పండి. మీ ప్రశ్న అర్థమైంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక మాట మాట్లాడినాడు. నేను ఈ దేశంలో పొలిటికల్ కరప్షన్ జరగండి, ముఖ్యంగా మా పార్టీలో పొలిటికల్ కరప్షన్ అనేది ఉండదు. ఆ పొలిటికల్ కరప్షన్ రాజకీయ సంబంధించిన అవినీతిని అన్నింటినీ కూడా నేను అణచివేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ప్రజలకు జవాబుదారితనంగా ఉంటాను. ఈ 10 ఏళ్లలో మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, మినిస్టర్లు కానీ ఎక్కడైనా కూడా పొలిటికల్ కరప్షన్ ఏమైనా ఉందా మీరు ఒకసారి ఆలోచించాలి. ఎక్కడ కూడా మీకు సింగిల్ కూడా మీకు నోట్ కనపడదు. ఎక్కడ స్కాండల్ మీకు ఎక్కడ కనపడదు. అట్లా ఆ రకంగా ఆయన పాలన జవాబుదారిత పాలన కొనసాగించిన విషయం ఉన్నది. ఇక మీరు జ్యుడిషియరీ విషయానికి వచ్చినప్పుడు మన డెమోక్రసీలో అటు జ్యుడిషియరీ కానీ, అటు అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇటు లెజిస్లేషన్ కానీ ఈ 3కి సంబంధించిన దేని ప్రతిపత్తి దానికి ఉంటుందన్న విషయాన్ని కూడా మనం మర్చిపోలేదు. ఈ జ్యుడిషియరీకి సంబంధించిన విషయంలో కూడా చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. మీరు కొంచెం గమనించాల్సిందా, ఈ దేశంలో పొలిటికల్ కేసులు కానీ, లేకపోతే SC/ST కేసులకు సంబంధించిన కానీ వీటన్నిటి కూడా స్పెషల్ కోర్టులో ప్రత్యేకంగా చేసి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఈ కేసులన్నింటినీ కూడా వెంటనే జడ్జిమెంట్ తొందరగా ఎంక్వైరీ పూర్తి చేసి దానికి సంబంధించిన తీర్పు ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు CJ గారు ఇవ్వడము, ఆ సుప్రీంకోర్టు CJ ఆదేశం మేరకు అన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే ఈ పొలిటికల్ కేసులో ఎవరైతే ఉన్నారో అవినీతి పరులు కానీ, లేకపోతే సంబంధించిన ఆ ఏ కేసులు అన్నింటినీ కూడా అన్ని జిల్లాల నుంచి ఒకే కోర్టు కిందకి తీసుకొచ్చి వెంటనే విచారణ జరుపుతున్నారు. చాలా కేసులు ఇప్పటికీ డిస్పోజ్ అయిపోయినాయి. చాలా కేసులు డిస్పోజ్ అట్లా దేశవ్యాప్తంగా అదే జరుగుతున్నది. ఇది పొలిటికల్కి సంబంధించి. ఇక రిఫార్మ్స్ మనము ఈ లాలో రిఫార్మ్స్ ఏ రకంగా వచ్చినాయి మనం చూస్తున్నాం. చట్టంలో అనేకమైన చట్టాలు ఇటువంటివి ఉండడం వల్ల డ్రాగింగ్ అవుతుందని చెప్పని కొన్ని కార్మిక చట్టాలు కానీ ఈ చట్టాలన్నింటినీ కూడా తగ్గించేసి మొత్తం తీసేసి లిమిటెడ్గా చేసి ఆ కేసులన్నీ కూడా సత్వర పరిష్కారం కోసము ఈ చట్టాలు ఈజీగా చేసింది. అంటే ముఖ్యంగా కార్మికులకు కానీ, ప్రజలకు కానీ అనేకమైన చట్టాలు ఒకదానికొకటి 100 సెక్షన్స్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని లిమిట్గా చేసిన విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఈ జ్యుడిషియర్లో మీరు అంటున్నారు, జ్యుడిషియర్కి సంబంధించి సరే మన నేరస్తుడికి 2 అవకాశాలు ఉంటాయి. నేరస్తునికి శిక్షించే అవకాశం ఏ రకంగా ఉండదో ఆ నేరస్తుడు నేను కాదని చెప్పుకునే అవకాశం కూడా మన భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఈ వాదనలు కానీ ఇవన్నీ కూడా దాని ప్రకారం జరుగుతున్నాయి. కానీ దానికి ప్రధానమంత్రి లేకపోతే లెజిస్లేషన్ చేసే అవకాశం ఉండదు. జ్యుడిషియరీకి సంబంధించిన చట్ట ప్రకారము న్యాయ వ్యవస్థ ఏ రకమైన చర్యలు తీసుకున్నది. పొలిటికల్ కరప్షన్ కానీ ఇతరత్ర విషయంలో కూడా ఈ మ్యాక్సిమం ఇప్పటికే అన్ని కేసులు సత్వరంగా పూర్తవుతున్నాయి. రైట్. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి, గుజరాత్ అహంకారానికి జరిగిన ఎన్నికలుగా అభివర్ణిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీరేమంటారు దీన్ని? ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవానికి, ఎన్నికలకు లేదా గుజరాత్ అహంకారానికి ఏం గుజరాత్ అహంకారం కనబడ్డది తనకి? నువ్వు కదా అహంకారంగా మాట్లాడేది. ప్రైమ్ మినిస్టర్ అంటే లెక్కలేనితనము, ప్రజలంటే లెక్కలేనితనము, తెలంగాణ ఉద్యమం అప్పుడు అంటే లెక్కలేనితనము. మన ప్రజలు ఇంకేం మర్చిపోలేము. మీరు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కరీంనగర్ మీటింగ్కి వచ్చినప్పుడు మొత్తం అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఉద్యమం జరిగినప్పుడు ఇక్కడ నుంచి వందలాది కార్లు వేసుకోపోతూ నువ్వు తుపాకీ చూపించిన విషయాన్ని కూడా ఇంకా ప్రజలు మర్చిపోలేదు. తెలంగాణ ఉద్యమంలో నువ్వు తుపాకీ చూపించినావు. ఈ తుపాకీ పట్టుకొని వస్తున్న కరీంనగర్ ఏం చేస్తారో చేయండి అని చెప్పని మీరు ప్రజలకు, ఉద్యమకారులకు తుపాకీ చూస్తున్నారు. ఈరోజు ఉద్యమకారుల కోసం మాట్లాడతారు, ఈరోజు సంబంధించిన ఆత్మగౌరవం కోసం మాట్లాడతారు. ఆత్మగౌరవాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది భారతీయ జనతా పార్టీ.
ఆత్మగౌరవాన్ని కాపాడింది భారతీయ జనతా పార్టీ. పిల్లలందరూ కూడా చావద్దని, ఆత్మహత్య చేసుకోవద్దని రిక్వెస్ట్ చేసిన సుష్మా స్వరాజ్ గారు. ఇవన్నీ కూడా ఈ చరిత్రలో ఉన్నాయి. మీ చరిత్ర ఏమున్నది? ఒకసారి తెలంగాణ అనౌన్స్ చేస్తారు, మళ్ళీ వెంటనే రద్దు చేస్తారు. ఒక అడుగు ముందుకేస్తారు, 10 అడుగులు వెనకకేస్తారు. కానీ మేము ఉన్నాము, మీరు బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ అనడం వల్ల మీరు బిల్లు పెట్టారు. బిల్లు మేము కనుక ఆ రోజు ఒక్క అడుగు కూడా భారతీయ జనతా పార్టీ అడుగు వెనకకేసి ఉంటే ఈ తెలంగాణ మనకు ఏర్పడేది కాదు. అట్లా ఈ తెలంగాణ ఆత్మగౌరవం కాపాడింది ఇదే గుజరాత్కు సంబంధించిన నాయకులు, ఇదే గుజరాత్ పార్టీ అని మీరు ఏదైతే ఎగతాళి చేస్తున్నారో వాళ్ళే. మీరు ఎప్పుడు కూడా తెలంగాణకు సంబంధించిన మీకు ఏదైనా మీ మీద ఏదో కేసు పెడుతునో, మీరు మార్ఫింగ్ చేసినా ఏం అనకూడదు, లేదా మీరు ఇంకే తప్పు చేసినా ఏం అనకూడదు, నోటుకు కేసు విషయంలో మేము మాట్లాడకూడదు, మీరు ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీల కోసం మేము మాట్లాడకూడదు, 6 గ్యారెంటీలు మాట్లాడితే తప్పు, ఈ కేసుల విషయం మాట్లాడితే తప్పు. అప్పుడు మీకు ఆత్మగౌరవం గుర్తొస్తుంది. తెలంగాణ ఆత్మగౌరవం మీరు ఏడున్న ఆత్మగౌరవ పోరాటంలో తెలంగాణ వద్దన్న పార్టీలో మీరు ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు. వ్యక్తిగా మీరు ఏం చేసినారో అందరికీ తెలుసు. కాబట్టి మీకు తెలంగాణ ఆత్మగౌరవం, మీ మీద కేసులు అయినంత మాత్రమే తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఏమైనా కావాలని పెట్టారా గుజరాత్ వాళ్ళు? అహంకారం ఎక్కడ లేదు, సుపరిపాలన ఉన్నది భారతీయ జనతా పార్టీది. అది కొంచెం చూసి మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణకు బీజేపీ ఏమీ ఇవ్వలేదు, గాడిదే గుడ్డు తప్ప అంటున్నారు రేవంత్ రెడ్డి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీరు అధికారంలో లేనప్పుడు ఎదుటి పార్టీ అధికారంలో ఉన్న నాయకులను మీరు ఏ రకంగా మాట్లాడినా అది భాషేనా? ఈ భాష ఏదైనా మన ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా? ఈ భాష మాట్లాడే మీరే సెలవు ఇచ్చారు. ఇప్పుడు మీరు అంతకన్నా సెలవు అదే మాట్లాడుతున్నారు కదా, మీరు అదే యూనివర్సిటీ నుంచి వచ్చినట్టు కనబడుతున్నది. ఇప్పుడు మీ భాష కూడా గాడిద గుడ్డు, ఈ గుడ్డు, ఇదా మీరు మాట్లాడింది? ఇప్పటికే 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పని మేము పుస్తకం వేసి మేము ఇచ్చినాము. వాళ్ళ కార్యాలయాన్ని కూడా పంపించినాము. ఆ మాకు తుక్కుగూడలో అమిత్ షా గారు అయితే ఓపెన్గా చెప్పినారు, పాత్రికేయులకు నేను ఇస్తున్నాను, మీకు ఏదైనా ఇందులో డౌట్ ఉంటే మాకు చెప్పండి, మేము క్లియర్ చేస్తామని చెప్పి చెప్పినారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు లేదు, మేము ఇచ్చిన 9 లక్షల కోట్ల రూపాయలు ఏ రకంగా అభివృద్ధి చేసినామో పుస్తకం ఇచ్చినాము. అంతేందుకు మాకు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంట్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమేమి తీసుకొచ్చినామో మేధావులతో, జర్నలిస్టులతోటి అందరితో కూర్చోబెట్టి వాళ్ళందరి ముంగర బ్రహ్మాండాన్ని పవర్ పాయింట్ ప్రజెంట్ చేసి చెప్పినారు. దానికి జవాబు లేదు. ఏదో మనకి ఉంది కదా మాట్లాడితే సరిపోతుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అధికారంలో మాట్లాడితే చెల్లుబాటు అవుతుందని కూడా తప్పు. ప్రజలు అన్నీ కూడా చూస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు మొదలు చేయండి. మీరు ఎన్నికలలో చెప్పుకోండి, మీరు ఏం చేస్తారో ప్రజలకు చెప్పండి. మేమేమో చెప్తాం, కానీ మీరు వ్యక్తిగతంగా అహంకారమనో ఆత్మగౌరవమనో లేదు మాట్లాడడం అనేది ప్రజలన్నీ కూడా చూస్తున్నారు. మీరు మీ పాలన ఈ 100 రోజుల పాలన ఏ రకంగా కూడా చూస్తున్నారు. కాబట్టి మీకు తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్లమెంటు స్థానాలు వచ్చే అవకాశం 99 కాదు 100% లేవు. దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని కామెంట్ చేస్తున్నారు. బీజేపీ మత రాజకీయాలను ప్రోత్సహిస్తుంది అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఏముంది, ఎవరి దేవుడు? ఆదర్శ పురుషుడు రాముడు, ఆదర్శ ఏకపత్ని వత్సుడు, ఆడిన మాట తప్పనివాడు, తండ్రి మాట ఇచ్చి అడవులకు వెళ్ళినవాడు. వీటి తీసుకొని తప్పేమున్నది? ఏమున్నది దాంట్లో? మేము మాట్లాడు 5 సంవత్సరాలుగా తన గుడిని, తన ఇల్లుని తను లేకుండా 500 సంవత్సరాలు చుట్టూ తిరిగిండ్రు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అక్కడ గుడి కట్టిండ్రు. దాని మీద రాజకీయంగా ఎప్పుడు చేసినాము? ఎలా చేసినాము? ఒక హిందుత్వం ఉన్నామని చెప్పి మాట్లాడుతాం. తప్పేంది అని అంటున్నాం. మీకు వచ్చిన నొప్పి ఏంది? మీకు ఏం లేదు, మీకు వచ్చిన నొప్పి ఏంది చెప్పండి. హిందూ తప్పేంది? రాముడు అంటే మాట్లాడి తప్పేంది? రాముడు ఆదర్శపడి అంటే తప్పేంది? రాముడి పాలన అందిస్తాము ప్రజలకు అంటున్నాము. రాముడు అందించాడు కాబట్టి అందించాడు అంటున్నాము. తప్పేమున్నది? వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు చేసిందే కరెక్టు, ఎదురుపాటు చేసినది ఒకటి బట్టగాల్చి మీద వేసినట్టయితే ప్రజలంతా కూడా చూస్తూనే ఉన్నారు. ప్రజలు మీరు ఎన్ని బట్టగాల్చి మీద వేసినా, ఎంత మీరు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజలు రేపు తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా ఓటేయబోతున్నారు. కర్ణాటక సెక్స్ టేప్ల స్కాండల్ బీజేపీకి మైనస్గా మారబోతుందంటారా? ఇప్పుడు ఎక్కడో ఒక వ్యక్తి చేసిన వ్యవహారం అది నిజమా అబద్ధమా చర్చ, అది సిట్ వేసినారు, మహిళా కమిషన్ చేసింది, లేదు భారతీయ జనతా పార్టీ అటువంటి మేము ఎక్కడ కూడా ఇచ్చలేదు. మా ఎమ్మెల్యేలు కూడా ఆనాడు భారతీయ జనతా పార్టీలో ఆ అసెంబ్లీలో చూసిన మేము సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విషయంలో నేను ఇంతకుముందు మీరు ప్రస్తావించాను. ఈ నేర విషయంలో బీజేపీ కార్యకర్తనా లేకపోతే ఆయన జేడీఎస్ ఇంటర్లో మా పార్ట్నర్ ఒక అతను వాళ్ళ ఎన్నో చేసినాడు కాబట్టి దాంతో స్కాండల్ జరిగింది. కాబట్టి ఇదంతా భారతీయ జనతా పార్టీ మొత్తం మీద ఏమవుతుంది? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు, మా జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు నడుపుతున్న పార్టీ. ఆ పార్టీలో జరుగుతున్న విషయాలకు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? ఒక నేరం ఎక్కడ ఇంత పెద్ద సువిశాల దేశంలో నేరాలు ఎక్కడెక్కడ జరగకుండా ఉండే అక్కడ జరిగినంత మాత్రాన వెంటనే ఇదంతా కూడా బీజేపీకే అవుతుంది, బీజేపీ పలుకుబడి తగ్గిపోతుంది అనుకోవడం అనేది వాళ్ళ భ్రమ మాత్రమే. ఓకే, కర్ణాటకలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే పరిస్థితి ఉందంటారు? 28లో 25 రాబోతున్నాయి. 25 సీట్లు గెలుస్తున్నాం.
ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. మేము కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో ఓడించి మేము తప్పు చేశాము, వాళ్ళు ఇచ్చిన 5 గ్యారంటీలు అక్కడ అమలు కావడం లేదు, 5కు సంబంధించిన 200 యూనిట్లు అమలు కావడం లేదు, అక్కడ ఏదైతే ఫ్రీ ఇస్తామని చెప్పి చేయలేదు. అదేవిధంగా నెలవారీగా వాళ్ళకు పాకెట్లో డబ్బులు పడతాయి, మీ అకౌంట్లో పడతాయని చెప్పారు, అది అమలు కావడం లేదు. ఈ బియ్యం ఉచితంగా ఇస్తామని చెప్పి ఏది కూడా 5 ఒక బస్సు ఉచితం తప్ప మిగతా ఎవి కూడా అమలు కావలేదు. కానీ ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తాం. మేము పొరపాటు చేసాము అసెంబ్లీలో ఓటు వేయకుండా, తప్పకుండా భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో ఎంపీ తప్పకుండా గెలిపించాలని ఆలోచన. నేను ఒకటి తక్కువ చెప్పాను, మా వల్ల ఎక్స్పెక్టేషన్ 26, 25కి అయితే తప్పకుండా అక్కడ గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో ప్రజలకి ఏమని హామీ ఇస్తున్నారు మీరు? ఇప్పుడు మేము మేనిఫెస్టో కూడా చేసాం, సుపరిపాలన అందిస్తాము, జవాబుదారీ పాలన అందిస్తాము. ఇక్కడికి సంబంధించిన అనేక విషయాలు, ఈ అభివృద్ధి విషయంలో జిల్లాలో కూడా కమిటీలు ఒకటి మేనిఫెస్టోలో పెట్టిన ఒక అంశాన్ని మీకు చెప్పిస్తాను. జిల్లాలోకి సంబంధించిన ఏదైతే గ్యాప్ ఉన్నదో, ఏదైతే మేము అక్కడ నుంచి సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ అమలు చేయడం కానీ మానిటరింగ్ కమిటీలను రేపు నియమించబోతున్నాయి అధికారంలో రాగానే. ప్రతి జిల్లాలో దాంట్లో 50% ఎస్సీ ఎస్టీ బీసీలను పెట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఆ కమిటీ ద్వారా అక్కడ అమలవుతున్న సంక్షేమం, అమలవుతున్న ప్రగతిని అంతా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ సూచనలు వాళ్ళన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ ఆచరణలోకి తీసుకుంటే ప్రభుత్వం కూడా వాటిని సమీక్షిస్తుంది. అది ప్రజలకు ఇచ్చే హామీ. అభివృద్ధి విషయంలో ఇప్పటికి చూస్తున్నారు, రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ అన్నింటినీ కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినాము. ఇంకా కోరుకున్న విషయం, రేపు 2047 కల్లా ఈ దేశం 100 సంవత్సరాల స్వాతంత్రం వచ్చే 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న ధర్మలో ఈ దేశాన్ని వికసిత అంటే మనదంతా కూడా ఒకప్పుడు మన దేశం అండర్ డెవలప్మెంట్ కంట్రీ అను, లేకపోతే పూర్తిగా ఆసియన్ కంట్రీలో పేద దేశం మనం, ఇటువంటి పేర్లు మనకు ఉండేది. మనం కూడా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అది కూడా డెవలప్మెంట్ కంట్రీస్, అండర్ డెవలప్మెంట్ కంట్రీస్, వీళ్ళ అలీన దేశాలు ఇట్లా పూల్స్ తయారు చేసి ఆయా దేశాలను అందులో మనది కూడా అండర్ డెవలప్మెంట్ కంట్రీ అన్నది. నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన చేస్తున్నాడు, 2047 కల్లా ఇది అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడాలి, డెవలప్మెంట్ కంట్రీగా దీనికి పేరు రావాలి. ఆ లక్ష్యంతో ఈరోజు ముందుకు పోతున్నారు. ఆ లక్ష్య దిశగా ఏమైతే అవసరం ఉంటుందో, ఏ అభివృద్ధి ఉంటుందో నరేంద్ర మోడీ గారు అవి చేయడానికి ఒక ప్రణాళికను చేయబోతున్నారు. అందుకే ఏలాంటి అడ్డంకులు ఉండకూడదని చెప్పని సంపూర్ణమైన మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. రైట్. మహేంద్ర కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. మహేంద్ర గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి కుమార్ గారు. నమస్కారం అండి మేడం, కుమార్ గారు కూడా నమస్కారం అండి. నమస్కారం. సో ఒకటండి, ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ అడిగే వాళ్ళు కొద్దిగా ఒకటి చెప్తాను అనుకుంటున్నాను. సో దే నీడ్ టు ఆస్క్ ప్రాపర్ క్వశ్చన్. ఒకటి ఏంటంటే, నాయకులు చేసిన వాళ్ళని మెచ్చుకొని మాకే వాళ్ళకి ఏం కావాలి అడగాలి, అదొకటి. ఎస్పెషల్లీ ఇంతియాజ్ గారు చెప్పింది బాగాలేదు. ఎందుకంటే ఒకసారి అడగమనండి, ఆ ముస్లిం అమ్మాయిలను బయట ముస్లిం వాళ్ళకి ఎట్లా అమ్ముకుంటున్నారో అది కూడా ఫిక్స్ చేసుకోమనండి వాళ్ళ నాయకులని, అదొకటి. ప్లస్ మంచిగా ఇప్పుడు మోదీ గారిని మంచి పనులు చేస్తున్నాం మెచ్చుకొని ఇంకేం కావాలి అడగాలి, అదొకటి. సో కమింగ్ టు ద పాయింట్ అండి, కుమార్ గారు మీకు క్వశ్చన్ అండి. సో ఎస్సీ మోర్చా నుంచి వచ్చారు కాబట్టి ఐ హోప్ ఐ గెట్ ద రైట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఎవరికైనా అందరికీ వర్తించేది. మీకు రిజర్వేషన్ దేనికోసం ఇప్పుడు? ఓకే, రిజర్వేషన్ తీసేసి పేద నిరుపేద వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తే సరిపోతుంది కదా. ఈ కులంతో కాకుండా పేదలకు రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది. నాలాంటి వాళ్ళు ఉండరు. సో నేను చదువుకున్నాను కూడా నాకు అవకాశం లేకుండా అప్పుడు నాకు రిజర్వేషన్ లేదు, ఏం లేదు. ఇట్లాంటివి మీరు ఎట్లా ఫిక్స్ చేస్తారు? అంటే మీరు, నేను ఇప్పుడు డిబేట్ కాదు ఇది, క్వశ్చన్ అడుగుతున్న అయిపోతుంది, మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి. సో నిజంగా రిజర్వేషన్ అవసరం తీసేసి మనం నిరుపేదలకి గొప్ప వాళ్ళకి మధ్య రిజర్వేషన్ పెడితే అయిపోతుంది, లేకపోతే ఇవ్వాల్సిన 4 బేసిక్స్ అందరికీ ఫ్రీగా ఇచ్చేసి రిజర్వేషన్ తీసేయండి. ఐ ఎక్స్పెక్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ యూ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. ఇప్పుడు సామాజిక రాజకీయ ఆర్థిక అసమానతలు ఉన్నాయని చెప్పని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచించారు. వీళ్ళు ఏదైతే వెనుకబడి ఉన్నటువంటి సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ లేదా ఈ దేశ స్వాతంత్ర ఫలాలు వీళ్ళకి అందగా పోతున్నాయి కాబట్టి వీళ్ళను ఆ సమాజంలో సమానంగా తీసుకురావాలంటే రిజర్వేషన్లు అవసరము. ఈ రిజర్వేషన్లు కూడా మీరు చెప్పిన ప్రకారం 10 సంవత్సరాలు సరిపోతాయని చెప్పి వారు చెప్పినారు. కానీ అమలు ఏం జరిగింది అని అంటే ఆశ్చర్యకరంగా, ఈ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, 54 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది. ఏదైతే స్ఫూర్తితోటి స్పిరిట్ తోటి ఆయన రాజ్యాంగం రాశారో, ఏ రిజర్వేషన్లు అయితే ఉండాలి, ఎంతవరకు ఉండాలి, వాళ్ళని ఏ రకంగా సమానంగా తీసుకురావాలి వాళ్ళందరినీ సొసైటీలో అని చెప్పి వాళ్ళు ఆలోచించాడో ఆ ఆలోచనను వీళ్ళు పక్కన పెట్టి వీళ్ళని కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూసినారు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. 2014 కల్లా భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే నాటికి ఈ దేశంలో 18,000 గ్రామాలకు 18,000 ఒకటి కాదు రెండు 18,000 గ్రామాలకు కనీసం కూడా బల్బు పెట్టుకునే విద్యుత్ సరఫరా ఇవ్వలేని, కనెక్షన్స్ పంపలేని పరిస్థితిలో 54 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది. 18,000 గ్రామాలకు కనీసం బడి లేదు.
18 వయసులకు పుస్తకాలు లేవు, కనీసం వాళ్ళకి మంచినీటి లేని పరిస్థితి. 4 కోట్ల మందికి సంబంధించిన ఈనాడు ఆనాడు ఇందిరాగాంధీ ఇల్లు అని చెప్పి మొదలుపెట్టినారు కదా, మొత్తం 54 ఇళ్లలో ఇంకా పేదలు ఎందుకు ఉండగలిగారు? కేవలం వాళ్ళ పాలనలో ఒక నిర్లక్ష్యం మాత్రమే, వాళ్ళకి దాని మీద ఫోకస్ లేకపోవడం వలన. ఆయన చెప్పిన రాజీవ్ గాంధీ గారే చెప్పినారు, నేను ఇక్కడ నుంచి సంక్షేమం కోసం 100 రూపాయలు పంపిస్తున్నాను, 15 రూపాయలు అక్కడ మిగులుతున్నది అని చెప్పినారు. కరెక్ట్ కార్యకర్త అక్కడికి బారోవర్ దగ్గరికి పోయేసరికి, ఎవరైతే లబ్ధిదారు దగ్గర పోయేసరికి 15 రూపాయలు మాత్రమే ఉంటుంది. 85 రూపాయలు మీడియేటర్స్ తింటారని చెప్పి పార్లమెంట్లో రాజీవ్ గాంధీ గారు మాట్లాడి అంగీకరించిన విషయం. ఇది వారి పాలన. అందువల్లనే ఏదైతే లక్ష్యం 10 సంవత్సరాలు అన్నారో ఆ 10ని మళ్ళీ 10 సంవత్సరాలు పొడిగించాల్సి వచ్చింది, మళ్ళీ 10 సంవత్సరాలు పొడిగింది. ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినారో ఈ డీబీటీ స్కీమ్ ద్వారా ఈ దేశంలో సంబంధించిన ఈ 18,000 గ్రామాల్లో ఏదైతే విద్యుత్ లేదని గుర్తించారో 1000 రోజులలో 18,000 గ్రామాలలో విద్యుత్ స్తంభాలతో సహా అవసరం అక్కడికి పోలేని స్థితిలో హెలికాప్టర్ల ద్వారా కరెంట్ స్తంభాలను పంపించి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా 4 కోట్ల మంది పేద ప్రజలకు, అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, జనరల్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించిన ఘనత వారిది. అదేవిధంగా కనీసం బ్యాంకు గడప ఎక్కలేని వారు, బ్యాంకు గడప అంటే కనీసం బ్యాంకు పుస్తకం ఎలా ఉంటుందో తెలియని వారికి ఆ కనీస అవసరాన్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తీర్చలేని సందర్భంగా వాళ్ళ జీరో అకౌంట్ ద్వారా 4 కోట్ల మందికి వాళ్ళ అకౌంట్ తెరిచిన సంగతి కూడా మనందరం కూడా గమనించిన విషయం మనం మర్చిపోకూడదు. ఈ రకంగా ఏ రకంగా చూసినా కూడా ఆయన స్పిరిట్ని ఆ రాజ్యాంగానికి సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించిన వీళ్ళు నిలపకపోవడం వల్ల అగ్రవర్ణాలలో కూడా పేదలు తయారైనారు. ఆ అగ్రవర్ణ పేదలకు తగ్గిన కోసం 10% వారికి నరేంద్ర మోడీ ప్రత్యేకమైన రిజర్వేషన్ కూడా కల్పించినారు. ఈ అందరూ రెడ్డిస్ కావచ్చు, వెల్మస్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు, వాళ్ళలో బీదస్తులు ఉన్నారు, లేరని కాదు. మరి వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించి 10% ప్రత్యేక రిజర్వేషన్ పెట్టి వాళ్ళందరూ కూడా చదువుకోవడం కోసం కానీ విద్యార్థులు కూడా సహాయం చేసిన విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోవాలి. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు పైకి వచ్చినప్పుడు ఆ సమాజంలో చిట్ట చివరి వ్యక్తి పూర్తిగా లబ్ధి పొందినప్పుడు మీరు అన్నట్టుగా రిజర్వేషన్ రద్దయ్యే అవకాశం ఉన్నది. ఆ పాలసీ కూడా అదే అంత్యోదయానికి మేము భావిస్తున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అదే సూచించారు. ఆ సంఘం అక్కడికి సంబంధించిన కింది వర్గాలు మాకు ఈ రిజర్వేషన్లుగా చాలు, దీన్ని రద్దు చేయండి అని చెప్పని చివరి లబ్ధిదారుడు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఆ రద్దయ్యే వరకు ఈ రిజర్వేషన్లు ఉంటాయని చెప్పని భారతీయ జనతా పార్టీ యొక్క పాలసీ. రైట్ కుమార్ గారు, వార్తకి మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వార్తి చూస్తూనే ఉండండి TV9.